వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో మరొకసారి పాత 1995 స్టైల్ని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే నంద్యాల జిల్లా డోన్లో జరిగిన బహిరంగ సభలో ప్రజల సమక్షంలోనే అధికారులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. భూమి వివాదంపై వచ్చిన ఫిర్యాదే ఆయనంత ఆగ్రహానికి గురిచేసింది. అయితే ఏమైందంటే పేపిలి మండలానికి చెందిన పోలెం రామచంద్ర అనే వ్యక్తి సభలో సీఎం ముందుకొచ్చి తన సమస్యను వివరించారు. తమ కుటుంబం 110 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులకు కట్టబెట్టారని కూడా ఆరోపించారు. ఇది దౌర్జన్యంగా లాక్కుందని కూడా చెప్పారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ సహా అనేక మందికి ఫిర్యాదు చేసినా కూడా నాకెక్కడా న్యాయం జరగలేదని వాపోయారు. మరి ఈ ఫిర్యాదు విన్న వెంటనే సీఎం వేదికపైకి డోన్ ఆర్డీఓను పిలిపించారు. సమస్య అసలు ఎందుకు పరిష్కారం కాలేదు? బాధితుడిని ఎందుకు ఇప్పటి వరకు తిప్పిస్తున్నారు? అసలు మీకు సమస్య పరిష్కరించడానికి ఏంటి ఇష్యూ అని కూడా నేరుగానే ప్రశ్నించారు. అసలు మీ మీద ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? వాటికి తలొగ్గేమన్నా వ్యవహరిస్తున్నారా అంటూ గట్టిగానే నిలదీశారు. ఇక రామచంద్ర ఫిర్యాదును అన్ని కోణాల్లో పరిశీలించి నిజానిజాలు తేల్చాలని కూడా అక్కడికక్కడే ఆదేశించారు. ఏమైనా తేడా చేసినట్లు గనక తేలితే మీరే ప్రమాదంలో పడతారు అంటూ ఆర్డీఓకు హెచ్చరిక కూడా ఇచ్చారు చంద్రబాబు. వెంటనే స్టడీ చేసి మంత్రికి నివేదిక ఇవ్వాలని కూడా వేదిక మీద నుంచే ఆదేశించారు. అసలు రైతుల భూముల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. మీరెందుకు ఇట్లా చేస్తున్నారు? ఎవరు ఆక్రమించినా అది వైసీపీ అయినా ఏ గవర్నమెంట్ అయినా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే అని తెలిపారు. ఇకపై ఇలాంటి భూ ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని కూడా గుర్తు చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి శాశ్వతంగా జైల్లో ఉంచుతామని కూడా హెచ్చరించారు. ఎంత పెద్దవాళ్ళైనా తప్పు చేస్తే ప్రజల ముందు నిలబెడతా అని కూడా అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన తీరు అందరికీ ఒక ఆదర్శంగా ఉంటుంది. ఇది కేవలం ఒక ఫిర్యాదుపై ఆయన వచ్చిన స్పందన కాదు, అధికార యంత్రాంగానికి ఆయన ఇచ్చిన స్పష్టమైన సందేశం. రాజకీయాల్లో ఒత్తిళ్లు కాదు, న్యాయమే ముఖ్యం అన్నట్లుగా ఆయన వ్యవహరించారు. అయితే ఇది 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు తీసుకున్న కఠిన నిర్ణయాలను గుర్తు చేసుకునేలా ఈ ఘటన కనిపిస్తోంది. మరి ఇటీవల కాలంలో భూ వివాదాలు పెరిగిపోతున్నాయి. అక్రమాలపై వస్తున్న ఆరోపణలు ప్రభుత్వానికి సవాళ్లుగా మారుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ప్రజల మధ్యనే సమస్యలు పరిష్కరిస్తా అని, ఇకపై గ్రామ పంచాయతీల్లోనే అధికారుల పనితీరుపై మాట్లాడతా అని కూడా సీఎం ప్రకటించడం కీలకం. ఇది అధికారులకు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ప్రజలకి కూడా ఒక హామీ. బాధితులు నేరుగా ముందుకొస్తే కనుక ఖచ్చితంగా న్యాయం చేస్తామన్న సందేశాన్నే చంద్రబాబు ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ హెచ్చరికల తర్వాత నిజంగా వ్యవస్థలో మార్పు వస్తుందా? అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేస్తారా? ఈ నిలిపోయిన తర్వాత సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందా అన్నది చూడాలి. మరి డోన్ సభలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సీఎం తీసుకున్న స్టాండ్ భవిష్యత్తులో మరిన్ని చర్యలకు దారితీస్తుంది. భూ వివాదాలపై ప్రభుత్వం కఠిన వైఖరి కొనసాగిస్తూనే ఉంటుందా అన్నది మాత్రం రాబోయే రోజుల్లోనే చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.